కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా పరిపాలన అందిస్తున్నాడు. ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని టీడీపీ సీనియర్ నాయకుడు హరిప్రసాద్ అన్నారు. ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని గొల్లపల్లి, నరసన్నగారిపల్లి గ్రామాల్లో మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈరోజు ఒంటిమిట్ట జెడ్పీ అభ్యర్థి కోసం ముద్దు కృష్ణారెడ్డి కోసం మమ్మల్ని ఈ క్లస్టర్కు స్పోక్స్మన్గా వేయడము నరసింహారెడ్డి గారు, ఈశ్వరయ్య, మేము ఈ గ్రామ ప్రజలు, మా భాను గారు అందరం కూడా ఉదయం నుంచి దర్జిపల్లె, గొల్లపల్లె, దావంతరపల్లెకు రావడం జరిగింది. అయితే ఇక్కడ పట్టిన అశేష ప్రజానీకము స్వాగతాలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు తప్ప మాకు చేసిన నాయకుడు ఎవరు లేరు, చంద్రబాబు నాయుడే చేశాడు, మాకు పెన్షన్లు ఇచ్చాడు, అదేవిధంగా అమ్మ ఒడి వేశాడు, అదేవిధంగా రైతు భరోసా వేశారు, రేపు గ్యాస్ కూడా ఇచ్చాడు. గతంలో కూడా గ్యాస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 3 ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమం చేసిన నాయకుడికి మేము ఓటేయకుండా పోయే ప్రసక్తి లేదు. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని నిలబెట్టినా జెడ్పీటీసీకి వేయాలనుకున్నాం. ఇప్పుడు ముద్దు కృష్ణారెడ్డిని నిలబెట్టడం జరిగింది. తప్పకుండా సైకిల్ గుర్తుకే ఓటు వేస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారి ఏదైతే మాకు చేశాడో ఆయన్ను మరవలేము. ఈ రేపు 15వ తేదీ నుంచి కూడా బస్సులో కూడా శ్రీనిధి బస్సులో కూడా ఫ్రీగా రాష్ట్రమంతా కూడా మాకు ఫ్రీ మహిళలకు ఇచ్చాడు. కాబట్టి మేము తప్పకుండా తెలుగుదేశానికే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఏకకంఠంతో తెలియజేస్తారు.